ఏంటి శివయ్య అలా చేస్తున్నావు? ఇదంతా జరిగింది నీ సమక్షంలోనే కదా? ఇంతవరకు ఆ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడని చెప్పి దాచిపెట్టడం కోసం నేను, రామ, ఆద్య ఎంత నలిగిపోతున్నామో నీకు తెలుసా? శివయ్య, నీకు నిజంగా ఆస్తి కావాలంటే తీసుకో, కానీ ఆస్తి నీకు రాసిచ్చిన విషయం మాత్రం ఆయనకి తెలియనివ్వకూడదు. అంటే అది నీ వివరణ నేను అడగట్లేదు శివయ్య. పెళ్ళిళ్ళయ్యాక మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోవడంలో తప్పు లేదు. కానీ పార్వతి వరుస చూస్తుంటే ఈ రోజు రేపో ఆ విషయం బయట పెట్టేలా ఉంది. అది తెలిస్తే మీ అన్నయ్య తట్టుకోలేడు. ఆయనకి నీ మీద ఎంత నమ్మకమో, ఎంత ప్రేమో నీకు తెలియంది కాదు. ఆ రామలక్ష్మణుల గురించి లోకం ఎంత గొప్పగా చెప్పుకుంటుందో, మీ ఇద్దరి బంధం గురించి మన ఊరంతా గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటి నువ్వు ఆస్తి గురించి అడిగేవని ఆయనకి ఆలోచన వచ్చినా ఆయన భరించలేరు. ఆ ఆస్తి నేను అడగలేదు వదినా, పార్వతి నాతో అడిగించింది. ఏది ఏమైనా ఆస్తి ఇప్పుడు మీ పేరు మీదే ఉంది. ఈ విషయం మీ అన్నయ్యకి మాత్రం తెలిసేలా ప్రవర్తించొద్దని పార్వతికి చెప్పయ్యా. నిన్ను మరిదిలా కాకుండా